హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ₹10 మరియు ₹20 కాయిన్లు ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్. కానీ వీరికి ఆర్బీఐ హెచ్చరిక అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇక 10 మరియు ₹20 నాణాలు తీసుకునేందుకు నిరాకరించడం చట్ట ప్రకారం నేరం. ఇలా చేయడానికి నిరాకరించిన వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడుతుంది మరియు ఇండియన్ కరెన్సీ చట్టం మరియు ఐపీసీ సెక్షన్ కింద చర్యలు తీసుకోబడతాయి. ఇక ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. చాలామంది దుకాణదారులు 10 మరియు ₹20 నాణాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవి మరియు దుకాణదారులు మరియు ఇతరులు అంగీకరించరు. ఈ నాణ్యాలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం మరియు ఆర్బీఐ బ్యాంకులు పదే పదే చెబుతున్నా కానీ చాలామంది ఈ నాణ్యాలను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నాణ్యాలను తీసుకోకపోవడం చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? అలాంటి వారిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతనిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. ఇక ₹20 నాణ్యాల గురించి కూడా దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకుకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత నాణ్యాలను కొనుగోలు చేయడానికి నిరాకరించిన దుకాణదారులు లేదా వారిపై చర్యలు తీసుకోవచ్చు. భారతదేశంలో ₹10 నాణ్యం ప్రవేశపెట్టి 2 దశాబ్దాలు గడిచినా చాలామంది దీనిని చట్టబద్ధమైన టెండర్గా అంగీకరించడానికి ఇష్టపడరు. ఇంకా హైదరాబాద్లోని కొన్ని దుకాణాలు ప్రాంతాల్లో అయితే ₹10 నాణ్యాలు తీసుకుని వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిక బోర్డులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక బ్యాంకులు అయితే ఇటీవల ₹10 నాణ్యాలపై ప్రజలకు మరియు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇక దీని ద్వారా హోటళ్లు మరియు క్యాంటీన్లలో ₹10 నాణ్యాల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. కానీ చాలామంది దీనిని తీసుకోరు. ప్రభుత్వం ఆమోదించిన నాణ్యాలను తిరస్కరించడం నేరమని స్పష్టం చేసింది. తిరస్కరణతో పాటు అవి చెల్లవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే మాత్రం శిక్షలు తప్పవని హెచ్చరించింది. 10 మరియు ₹20 నాణ్యాలను చలామణిలో ఉన్నాయని తిరస్కరిస్తే మాత్రం ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 కింద ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.